వర్షాకాలం వచ్చిందంటే చాలు ఫ్లూతో పాటు వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. ఇవి చాలదన్నట్లు దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ఆసుపత్రి పాలయ్యేలా చేస్తాయి. మలేరియా, డెంగ్యూ కన్నా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చికెన్ గున్యాతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. విపరీతమైన చలి, జ్వరంతో పాటు వెలిపెట్టేసే కాళ్ల నొప్పులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇంటికో పేషెంట్ చేరుతున్నారు. సామాన్యులే కాదు, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ సెలబ్రిటీ కూడా చికెన్ గున్యా బారిన పడ్డారు. రోజురోజుకి ఈ కేసులు పెరిగిపోవడంతో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. అక్టోబర్ 2 నుంచి యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆమ్రపాలి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 2 నుండి యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని ఆమ్రపాలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని బట్టి చికెన్ గున్యా విజృంభణ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. చికెన్ గున్యా కేసు నమోదైన ఇల్లు చుట్టుపక్కల 50 నుండి 100 ఇళ్ల వరకు సర్వే చేయాలని, దోమలు పెరిగే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ చేయాలని తెలిపారు. నీరు నిల్వ ఉన్న ఖాళీ ప్రాంతాలు, భవన నిర్మాణాలు, ఫంక్షన్ హాల్స్, తాళం వేసిన ఇళ్లను సందర్శించాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధితో చికెన్ గున్యా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదైన కేసులను బట్టి రోగి వివరాలు నమోదు చేయాలని, క్షేత్ర పరిధిలో చికెన్ గున్యాను అరికట్టేందుకు ఎంటమాలజీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆమ్రపాలి ఆదేశించారు. నగరంలో చికెన్ గున్యా నివారణకు బాధ్యతగా వర్క్ చేయాలని తెలిపారు. మరి చికెన్ గున్యా ఎలా వస్తుంది, లక్షణాలను గుర్తించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ గున్యా ఎడిస్ అనే దోమకాటు వల్ల వస్తుంది. ఎడిస్ దోమ కుట్టిందంటే చాలు హఠాత్తుగా ఫీవర్ వచ్చేస్తుంది. కాళ్ళు, కీళ్ళు పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది. కండరాల నొప్పులు మొదలవుతాయి. తట్టుకోలేనంత చలి, జ్వరం, వికారం, వాంతులు, ఒంటి మీద దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. విపరీతమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. ఏ పని చేయలేని పరిస్థితి. మంచం మీద నుండి లేవాలన్నా కష్టమే. కూర్చొని నిలబడలేని దుస్థితి. చికెన్ గున్యా వచ్చిందంటే ఒక పట్టాన ఇట్టే వదలదు. సుమారు నెల రోజులు దీనితో ఇబ్బంది పడాల్సిందే. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను వెంటనే సంప్రదించడం మేలు. రక్త పరీక్షల ద్వారా చికెన్ గున్యా నిర్ధారిస్తారు వైద్యులు. చికెన్ గున్యాను నివారించడానికి కొన్ని మార్గాలున్నాయి. మీరు నివసించే ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. దోమలను తరిమికొట్టే లోషన్లను ఉపయోగించండి. వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. శరీరం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. లెమన్ గ్రాస్, యూకలిప్టస్ ఆయిల్ కలిపిన క్రిమి సంహారాలను ఉపయోగించాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా నీరు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చికెన్ గున్యాను నివారించవచ్చు.